మైనర్లకు సోషల్ మీడియా బ్యాన్ పై ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం. టీటీడీ ఈవోగా ముద్దాడ రవిచంద్ర బాధ్యతలు. ఇలాంటి టాప్ 10 ఏపీ న్యూస్ ఇప్పుడు చూద్దాం. శాసన మండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. కాగ్ రిపోర్ట్ పై మాట్లాడుతూ ఒక్కసారిగా తూలుతూ ఊగిపోయారు. పక్కనే ఉన్న మరో ఎమ్మెల్సీ పట్టుకున్నారు. అసెంబ్లీ అధికారులు వెంటనే వైద్యుల్ని పిలిపించి వైద్య పరీక్షలు నిర్వహించారు. అయితే బీపీలో హెచ్చుతగ్గులు ఉండటంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కు తరలించారు. శాసనసభలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాట్ కామెంట్ చేశారు. గత వైసీపీ ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసం జరిగిందని, దాంతో రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కి వెళ్లిందన్నారు. దాదాపు 9 లక్షల కోట్లకు పైగా అప్పును ప్రజలపై మోపారంటూ ఆరోపించారు. వైసీపీ సభ్యులు 11 మంది ఉన్నా 1100 ఉన్నట్లు మాట్లాడుతున్నారన్న పవన్ కూటమి నేతలు చేసిన పనిని చెప్పుకోలేకపోతున్నామని ప్రశ్నించారు. సీఎం చంద్రబాబు రేపు ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. రేపు మధ్యాహ్నం భారత మండపం ప్రగతి మైదానంలో జరిగే రైచినా డైలాగ్ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొంటారు. ఆ తర్వాత ఢిల్లీ పర్యటన ముగించుకుని రాత్రికి తిరిగి అమరావతికి రానున్నారు సీఎం చంద్రబాబు. సోషల్ మీడియా అంశంపై అసెంబ్లీలో సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. 13 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా వాడకుండా నిషేధించాలని ప్రభుత్వం భావిస్తోందని తెలిపారు. 11 నుంచి 16 ఏళ్లలోపు పిల్లల విషయంపై కూడా సూచనలు తీసుకుని పరిశీలిస్తామన్నారు. విధి విధానాలు ఖరారు చేసి 90 రోజుల్లోనే అమలు చేస్తామన్నారు. సోషల్ మీడియాతో పిల్లలకు నష్టం జరగవద్దనే ప్రభుత్వ లక్ష్యమన్నారు. టీటీడీ పూర్తిస్థాయి ఈవోగా ముద్దాడ రవిచంద్ర బాధ్యతలు తీసుకున్నారు. ఇప్పటి వరకు ఇన్ఛార్జ్ ఈవోగా ఉన్న ఆయన ఇకపై టీటీడీ పూర్తిస్థాయి ఈవోగా బాధ్యతలు నిర్వహించనున్నారు. తిరుమల శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో బాధ్యతలు స్వీకరించారు ముద్దాడ. భక్తుల సమస్యల్ని పరిష్కరిస్తారని, దర్శనం ప్రసాదాల పంపిణీలో మరింత పారదర్శకత ఉండేలా చూస్తారని తెలిపారు. విజయ కీలాద్రిపై ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. త్రిదండి చిన్నజీయ స్వామి పర్యవేక్షణలో హనుమంతుడి ప్రతిష్ఠ మహోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో మైహోం గ్రూప్ చైర్మన్ డాక్టర్ జూపల్లి రామేశ్వరరావు సతీ సమేతంగా పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. తిరుమల శ్రీవారిని కల్వకుంట్ల కవిత దంపతులు దర్శించుకున్నారు. అభిషేక సేవలో శ్రీవారిని దర్శించుకోవడం అదృష్టంగా భావిస్తున్నట్టు తెలిపారు. గత 4 ఏళ్లుగా తాను పడుతున్న మనోవేదన నుండి స్వామివారి కృపతో బయటపడ్డానన్నారు. అలిపిరి మార్గం కూడా కాలినడకన వచ్చిన కవిత స్వామివారిని దర్శించుకుని మొక్కు చెల్లించుకున్నారు. తెలుగు రాష్ట్రాలు బాగుండాలన్నారు కవిత. అమరావతిలో జరిగిన మీడియా చిట్చాట్లో మండలి చైర్మన్ మోషన్ రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను పక్షపాతంతో ఉన్నానని విపక్షాలు అనుకుంటే అది వారిష్టమని మోషన్ రాజు అన్నారు. ఎమ్మెల్సీల రాజీనామా అంశం కోర్టు పరిధిలో ఉందన్నారు. తన పరిధి వరకు రాజీనామా చేసిన ఎమ్మెల్సీలను విచారించడం పూర్తయిందని తెలిపారు. తిరుమల కాకులామల కొండపై మంటలు చెలరేగాయి. అటవీ ప్రాంతంలో చెలరేగిన మంటల్ని ఫారెస్ట్ సిబ్బంది, ఫైర్ సిబ్బంది కలిసి అదుపులోకి తీసుకొచ్చారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో మంటలు చెలరేగినట్టు సమాచారం.